కర్తవ్యం సార్థకముగా. ఎవరైతే ప్రతిదినం తినే కంటే ముందు ఈ 33 కోటి దేవతలను సన్మానించి సత్కరించి పూజిస్తారో వారికి సర్వే సంతు. వాచ్ ఎవరైనా వాచ్ పడిపోయిందా గ్రౌండ్ లో? మీకు ఒక సబ్జెక్ట్ కూడా లేదు మాతృభక్తి గురించి. ఎప్పుడైనా ఎవరైనా నేర్చుకుంటారు? మన హృదయంలో మాతృభక్తి ఉండాలి. డీటెయిల్ గా తర్వాత చెప్తాను. సెకండ్ పితృభక్తి, థర్డ్ గురుభక్తి, ఫోర్త్ దేశభక్తి. దేశభక్తి ఏ సబ్జెక్ట్ లేదు, ఏ స్కూల్లో లేదు. గురుకులంలో గురువులు వాళ్ళ శిష్యుడికి దేశభక్తి గురించి చెప్తుంది. వాళ్ళ హృదయంలో దేశభక్తి పెరుగుతుంది. అంటే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. బాబా ఇక్కడ చూడు, 5 సబ్జెక్ట్ లో లాస్ట్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మన జీవితం. ఆ సబ్జెక్ట్ ఉంది ఈశ్వర భక్తి. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, ఇంకా ఈశ్వర భక్తి. ఇప్పుడు ఈ 5 days లో మనం మాతృభక్తి అంటే రియల్ ఏముంది, పితృభక్తి అంటే ఏం రియల్ ఉంది, ఇంకా గురుభక్తి అంటే ఏం చేయాలి, దేశభక్తి అంటే ఏముంది, ఈశ్వర భక్తి అంటే ఏముంది, అది మనం తెలుసుకోవాలి. ఇది కఠిన విషయాలుగా డిఫరెంట్ చాలా లేదు కదా. చాలా ఈజీ సబ్జెక్ట్స్, జీవితానికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. అయితే ఫస్ట్ భక్తి, ఈశ్వర భక్తి, గురుభక్తి, దేశభక్తి. భక్తి వర్డ్ మీనింగ్ ఏముంది? భక్తి అంటే భక్తి ఎవరైనా చెప్పచ్చా? భక్తి అంటే మనం దేవుడికి భక్తి చేస్తాం, మనం పూజ చేస్తాం. భక్తి భక్తి అంటే ఏమి? భక్తి అట్లా పాటలు మాట్లాడి మమ్మీకి భజనలు చేస్తే మమ్మీ హ్యాపీ ఎప్పుడు కాదు. నువ్వు స్కూల్లో వెళ్ళకుండా, నువ్వు తొందరగా లేవకుండా, స్నానం చేయకుండా భజనమే మమ్మీ మంచిది, మమ్మీ మంచిది, మమ్మీకి కోపం రాదా? ఈశ్వరుడు దేవుడు కూడా అంతే. ఈశ్వర భక్తి, ఈశ్వర ప్రేమ అంటే ఈశ్వరుడు మనిషికి ఎలా ఉండాలి, ఇన్ని రూల్స్ ఉన్నాయి. అది వేదంలో ఈశ్వరుడు మనకి ఆ జ్ఞానం ఇచ్చిండ్రు. ఏ మనిషి ఈ జీవితంలో వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా ఉండాలి, నీ దేవుడు ఎలా ఉండాలి, నీ పనులు ఏమున్నాయి అన్ని రాసి, అది ఈశ్వరుడి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల్లో మనం పాటించాలి. ఈశ్వర ఆదేశాలకి మనం నెగ్లెక్ట్ చేసినామనుకో మళ్ళీ మనకి సుఖం వస్తుందా? రాదు. అంటే ఈరోజు మనము అదే విషయం తెలుసుకుంటాం. ఈశ్వర ఆదేశాలు ఏముంది ఈరోజుది, అది సబ్జెక్ట్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ లిప్స్. కొంతమంది లిప్స్ కూడా ఓపెన్ చేశారు. ఐస్ క్లోజ్ చేసిన తర్వాత టేక్ 1 long deep breath. Concentrate on your breath. శ్వాసం తీసుకొని మెల్లగా వదిలిపెట్టాలి. నో ట్రాఫిక్ ఆఫ్ థాట్స్ ఇన్ యువర్ మైండ్. మైండ్ కి కామ్గా చేయండి.
మీ ప్లానింగ్ మీ చేతిలో, మీరు ఏ స్థితిలో ఉండాలో మీ చేతిలో. సమాజంలో ఎలాంటి సేవలు అందించాలి, డాక్టర్ గానా, కలెక్టర్ గానా, ఇంజనీర్ గానా, టీచర్ గానా, అన్నిటికన్నా గొప్పది టీచర్ ఫీల్డ్. ఇలాంటిది ఏది మీరు సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో మీరు ఈజీగా వెళ్ళడానికి మంచి మార్గనిర్దేశం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆలోచిస్తాం. ఎవరైనా ప్రముఖులను తీసి, ఎవరైనా మనకన్నా గొప్ప జ్ఞానంలో ఉన్నవాళ్ళు, గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు, ఇలాంటి భావాలతోనే ఉండాలి వాళ్ళు కూడా, పొలిటికల్గా కాకుండా. వీళ్ళన్నీ ఏమేమి నేర్చుకున్నారో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన నైపుణ్యాల ప్రదర్శన ఉంటుంది. దాంట్లో బాగా చక్కగా ప్రదర్శించిన వాళ్ళకి బహుమతులు ఉంటాయి. ఇంకా మేము ఆలోచించలేదు, నిర్ణయం ఎదగడానికి గొప్ప అవకాశం ఉంది. ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ చెప్తామన్నమాట. అవన్నీ మీరు గుర్తు పెట్టుకుని ఆచరిస్తే ఖచ్చితంగా మీరు ఏది కావాలనుకుంటే అదే అవుతారు. ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఎవరు ఉన్నతంగా ఉన్నారు, ఎవరు పిల్లలకి చక్కని సూచనలు, సలహాలు ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వగలుగుతారో అలాంటి వారిని